పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ కు పర్యాటకుల తాకిడి తగ్గింది. దీంతో కస్టమర్లు లేక డ్రై ఫ్రూట్ షాపులు వెలవెలబోతున్నాయి. వాల్నట్, బాదం, బ్లూబెర్రీ, బ్లాక్ క్రిస్మస్ తో పాటు డ్రై ఫ్రూట్స్ అమ్మకాలన్నీ కూడా పడిపోయాయి. పర్యాటకులు వస్తేనే అమ్మకాలు పుంజుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని అంటున్నారు. సిఆర్పీఎఫ్, ఆర్మీ, ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రతను కట్టుదిట్టం చేసిందంటున్నారు. కాశ్మీర్ ప్రజలు చాలా మంచివారని, అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని అక్కడి డ్రై ఫ్రూట్ వ్యాపారస్తులు చెబుతున్నారు. కాశ్మీర్లో పడిపోతున్న డ్రై ఫ్రూట్ వ్యాపారంపై పొంపర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. పెహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత డ్రై ఫ్రూట్ బిజినెస్ అంతా కూడా పడిపోయిందనేది కూడా వ్యాపారులు చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు ఉగ్రవాదుల కాల్పులు జరిగి 12 రోజులు కావస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా టూరిస్టులు లేక జమ్మూ కాశ్మీర్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా శ్రీనగర్ ఇవన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టూరిస్టులు వస్తేనే మాకు ఆ బిజినెస్ బాగుంటుందనేది కూడా ఇక్కడున్న శ్రీనగర్ వాసులు కానీ ఇటు వ్యాపారస్తులు కూడా అందరూ చెప్తున్నారు. ప్రజెంట్ మనం కాశ్మీర్లోని పొంపువారా సంబంధించిన ఒక డ్రై ఫ్రూట్ షాప్లో ఉన్నాం. మనం చూస్తున్నాం డ్రై ఫ్రూట్ షాపు అంతా ఎవరు లేక కస్టమర్ లేక ఖాళీగా ఉంది. ఇక డ్రై ఫ్రూట్స్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్లో కూడా కాశ్మీర్లో ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువగా వాల్నట్ ఎక్కువగా ఫేమస్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మేము చూస్తున్నాం. వాల్నట్స్ ప్యాకింగ్ చేసిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరోవైపు బ్లూబెర్రీ కానీ ఖర్జూర్, మరోవైపు ముస్లీ, మొత్తం ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ బిజినెస్ ఎలా ఉంది అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి వాల్నట్ ప్యాకెట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అన్నీ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరోవైపు ఇక్కడ పిస్తా ఉంది, పిస్తా మరోవైపు వాల్నట్, బాదం, ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. बिजनेस ఎలా ఉందనేది వారి మాటల్లో నేను తెలుసుకుందాం. जी बोलिए, अभी यहाँ बिजनेस कैसा है उग्रवादियों का आतंकवादियों के अटैक के बाद? जो पहलगाम अटैक हुआ उसके बाद बिज़नेस पूरा ठप है. बिज़नेस ज़्यादा नहीं हो रहा है क्योंकि उसकी वजह से नेगेटिव असर पड़ गया है बिज़नेस पे. हम तमाम टूरिस्टों से अपील करते हैं, आप कश्मीर आइए, आप यहाँ देखिए. कुछ लोगों ने इस माहौल को ख़राब कर दिया है, लेकिन ऐसा कुछ नहीं है. आप हम पे ट्रस्ट कीजिए, आप एक और बार कश्मीर विज़िट कीजिए, आप देखिए यहाँ के लोग कैसे हैं और यहाँ की हॉस्पिटैलिटी कैसी है. और आप एक बार ट्रस्ट कीजिए हम पे, आप एक बार फिर और आइए कश्मीर. यहाँ ड्राई फ्रूट्स का फेमस है. यहाँ पे ये बिज़नेस कैसा है वालनट का और बादाम का? ये वालनट का बिज़नेस कैसा है, पहले कैसा है, अभी कैसा है, इसका दाम कितना है? इसका दाम जो है ये वाला ये 650 है किलो, पर किलो 650 रुपीज़. और जो ये वाला है ये 550 है पर केजी. टू क्वालिटीज है. ये टू क्वालिटीज़ है. टू क्वालिटीज. ये टू क्वालिटीज़ है. ये वॉश किए हुए, ये बिना वॉश किए हुए. अच्छा, वो फिर इसके निकलने के बाद ऐसा आएगा. ये कितना आएगा इसमें से? 1 किलो में आप 1 किलो तोड़ के गिरी निकालोगे तो 1 किलो में खाली 250 ग्राम गिरी निकलता है. इसमें से रॉ मटेरियल में से 650 रुपये किलो है ये. खाली 250 ग्राम 1 किलो में गिरी निकलती है. निकलते हैं. ओके. ऐसा ये ओरिजिनल ऐसा निकलने के बाद ये कितना है किलो? ये हाफ केजी है, ये 700 रुपीज़. 1 केजी है 1400 रुपीज़. और ये बादाम? ये बादाम है, ये 1 किलो है 750 रुपीज़. और निकाले हुए हैं हमारे पास 1600 रुपये किलो. इसमें से कितना? इसमें से भी बस यही 300-400 ग्राम निकलता है. इसमें से भी कस्टमर को फ़ायदा रहता है इसी में निकाले हुए में, क्योंकि इसमें पता नहीं अंदर से ख़राब भी निकलते हैं, कुछ ख़राब भी निकलते हैं, लेकिन जो कस्टमर में फ़ायदा रहता है वो इसमें से ही रहता है. अच्छा. మనం చూస్తున్నాం ఏదైతే వాల్నట్ సంబంధించిన ఈ ఒరిజినల్ కాయ ఇలా ఉంటుందన్నమాట. తీసిన తర్వాత దీన్ని పగలగొట్టిన తర్వాత 2 క్వాలిటీస్, ఇదొకటి 2 క్వాలిటీస్.
ఇది 500, ఈ 500కే ఇది 550, ఇది 650, అంటే 650. ఇలా ఈ కాయను తీసిన తర్వాత ఇది మెటీరియల్ ఇలా ఉంటుంది, ఇలా ప్యాక్ చేస్తారు. ఒకవేళ 1 కిలోది ఇది కొన్నప్పటికీ కూడా 250 గ్రాములు మాత్రం దీంట్లో నుంచి దీన్ని పగలగొట్టిన తర్వాత ఇలా వస్తుంది. దీని నుంచి విత్తనం తీస్తే కనుక ఒరిజినల్ వాల్నట్ ఇలా ప్యాక్ అవుతుంది. తర్వాత బాదం కూడా ఇలాగే ఉంటుంది, ఇలా బయటకు వస్తుంది. ఇక పిస్తా పప్పు ఇలా రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కానీ కాశ్మీర్లో ఇది పెహల్గాంలో ఏదైతే అటాక్ జరిగిన తర్వాత పర్యాటకులు రాకపోవడంతో ఇక్కడ బిజినెస్ అంతా కూడా లాస్ అయింది అనేది కూడా వారు చెప్తున్నారు. आप क्या बोलना चाहते हो टूरिस्ट लोगों को, क्या बोलना चाहते हैं? अटैक हो रही, डर के कोई नहीं आ रहा? टूरिस्ट लोगों से हम यही अपील करते हैं, आप आइए कश्मीर, आप डरिए मत, हम यहाँ पे है। ये कुछ लोगों की वजह से हुआ है, लेकिन ऐसा कुछ नहीं है कश्मीर में कि आप डर रहे हो। आप एक बार हम पे ट्रस्ट कीजिए, आप कश्मीर आइए, आप देखिए यहाँ का माहौल कितना अच्छा है और आप कश्मीर की ब्यूटी देखिए। మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ ఉగ్రవాదుల అటాక్ తర్వాత బిజినెస్ అంతా కూడా లాస్లో ఉంది. కానీ టూరిస్టులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇక్కడ భద్రత కూడా చాలా ప్రభుత్వం మంచిగానే ఏర్పాటు చేసింది. భద్రతా బలగాలు, సిఆర్పిఎఫ్ కానీ, ఆర్మీ కానీ, ఇతర భద్రతా పరంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి పర్యాటక ప్రాంతాల్లో సందర్శించవచ్చు. వారికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా కొనుగోలు చేయొచ్చు. అన్ని రకాల మీకు సాదర ఆహ్వానం పలుకుతున్నామంటూ కూడా ఇక్కడ ఉన్న శ్రీనగర్ కానీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కానీ, ఏదైతే మన డ్రై ఫ్రూట్స్ షాప్లో ఉన్నామో డ్రై ఫ్రూట్స్ షాప్కు సంబంధించిన ఓనర్స్ కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ.